బీఆర్ఎస్ దీక్షపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ నేతల హడావుడి చూస్తుంటే నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదన్నారు. గ్లూకోజ్లు విటమిన్స్ తీసుకుంటూ కేసీఆర్ చేసిన దీక్షకు ఇంత బిల్డప్ ఇస్తారా అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ది నకిలీ దీక్ష అని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ సోనియా గాంధీ నిర్ణయంతో వచ్చిందన్నారు. తెలంగాణ కోసం ఎంతో మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. యువకులు 1100 మంది పిల్లలు కాల్చుకొని మాంసం గుద్దలాగా మారిపోతే మాట్లాంటి వారు మంత్రి పదవులు కూడా త్యాగం చేసి రోడ్డు మీద నిరాహార దీక్ష చేసి సొంత పార్టీ ఎంపీలను కూడా కొట్లాడి సోనియా గాంధీ చెప్పి అమ్మ మా బతుకులు ఇట్లా ఉన్నాయి, మా పిల్లలు చచ్చిపోతున్నారు, మా ఉద్యోగాలు, మా నీళ్లు, మా నిధులు ఆంధ్రాకి పోతున్నాయి అని చెప్పి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే నేను ఇవాళ పొద్దున హైదరాబాద్కి వెళ్ళినప్పుడు చూసిన ఆయన మంచం మీద పండుకొని గడ్డ తెచ్చుకొని ఇప్పుడు పామంలో పండుకొని పెద్ద మనిషి దీక్షా దివస్ అంట. ఆయన ఇప్పుడు దీక్ష చేసిందంట, దానికి తెలంగాణ వచ్చిందని చెప్పి అదొక పెద్ద జోక్. అది ఖమ్మం హాస్పిటల్లో ఉండి జ్యూస్ తాకినోడు, నిమ్స్ హాస్పిటల్లో ఉండి గ్లూకోజ్ తీసుకొని ఇంజక్షన్ తీసుకొని దొంగ దీక్ష చేసి మా గోన ప్రకాశం పడితే మొత్తం చెప్తాడు, డాక్టర్ల దగ్గర రిపోర్ట్ తీసుకుంది.